కిట్ వచ్చేసి క్రిస్మస్ గురించి, మెయిన్లీ సిఇఓస్ గురించి. సిఇఓస్ అంటే క్రిస్మస్ ఈస్టర్ ఓన్లీ, అంటే క్రిస్మస్కి ఈస్టర్కి మాత్రమే చర్చ్కి వచ్చే వాళ్ళ గురించి. మీ అందరు కూడా చూసి ఆనందించి. అబ్బా, ఎక్కడి నుంచో బిర్యానీ స్మెల్ వస్తుంది, అదిరిపోయింది అంతే. మీకు అందరికి వస్తుందా? నాకు వస్తుంది అబ్బా, నేను వెళ్ళి తినేసి వస్తా. అరే ఈ పూజ కింద సడన్ టాప్ పైన ఎస్థెటిక్ ఉంటుంది. అలాంటి 18 ఐటమ్స్ వారు ఈ సమాజానికి చాలా అవసరం రా. ఎప్పుడైనా తెలుస్తుంది అన్న, 18, 19, 30 కన్నా ఎక్కువే అందులో. ఏజ్ ఏముందమ్మా, హార్ట్ నుంచి యంగ్ మేము, హార్ట్ నుంచి. ఇదంతా కాదు, హసిని అక్కడ అంత టెన్షన్గా వచ్చింది. హసిని ఒకసారి ఇట్రా, ఏమైంది? అదే జోయల్, నేను ఒక పెద్ద తప్పు చేసేసాను. ఈ రోజు మొత్తం చేసేది అది, దాని డిఫరెన్స్ ఏముంది చెప్పు కొత్తగా. ఈయనతో తిరగొద్దని మా మమ్మీ ముందే చెప్పింది. ఫ్లాప్స్. ఇదంతా కాదు కానీ చేసింది తప్పేది చెప్పు, అంత బాధపడుతున్నావు. నేను బిర్యానీ తినడానికి వెళ్ళినరా. మరి మమ్మల్ని ఎందుకు పిలవలే? అది మనం అందరం వెళ్ళే ప్లేస్ కాదురా. బిర్యానీ తినడానికి వెళ్ళా అంటున్నా, మనం అందరం వెళ్ళే ప్లేస్ కాదంటున్నా. అసలు ఎక్కడికి వెళ్ళావు? నేను చర్చ్కి వెళ్ళాను. ఈస్టర్కి మాత్రమే చర్చ్కి వెళ్తాం. మా స్ట్రీట్ నువ్వు ఎట్లా బ్రేక్ చేస్తావు? వెళ్తే వెళ్ళాను కానీ నాకు పెద్ద సీక్రెట్ తెలిసింది. ఏంటి? దగ్గర రండి చెప్తా. చెప్పు. అక్కడ పాస్ట్ అంకుల్ జీసస్ ఇస్ విజిటింగ్ అస్ సూన్ అని చెప్పారు. మన జరుగుని ఇంత పెద్ద పని చేస్తున్నాడు అనమాట. అక్కడ క్రౌడ్ పాస్ట్ అంకుల్ చెప్పగానే అందరు క్లాప్స్ కొట్టారా. ఇదంతా కాదు, పాస్ట్ అంకుల్ జస్ట్ జీసస్ వస్తున్నాడు, కమింగ్ సూన్ అని చెప్పాడు. కానీ మనకి డేట్ తో సహా తెలుసు. బ్రో ఇప్పుడే నేను గూగుల్లో చూసిన బ్రో, గూగుల్లో కూడా కమింగ్ సూన్ అని ఉంది, కానీ మనకు మాత్రం డేట్ తో సహా తెలుసు. చూసారా? అవును, జీసస్ 2000 years తర్వాత వస్తున్నాడు కదా, మనం ఎట్లన్నా జీసస్ని ఇంప్రెస్ చేయాలి. అరే అవునురా, ఇంప్రెస్ చేయాలి జీసస్. సిరి 2000 years తర్వాత జీసస్ వస్తున్నారు, మనకి కమింగ్ సూన్ అని కాకుండా మనకి డేట్ కూడా తెలుసు. జీసస్ వస్తే మనం ఫుల్ ఇంప్రెస్ చేయాలి అసలు జీసస్. అవును, ఎలా చేద్దాం? మనం హైదరాబాద్లో ఉంటున్నాం కదా, హైదరాబాద్లో గల్లీకి ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఫుడ్ పెట్టి జీసస్ ఇంప్రెస్ చేసేయాలి. అవును ప్రసన్న, అవును. కానీ జీసస్కి ఏం ఇష్టం, ఏం పెడితే ఇంప్రెస్ అవుతారు? జీసస్కి మటన్ అంటే ఇష్టం. నీకెలా తెలుసు? లార్డ్ ఇస్ మై షెపర్డ్ అంటారు కదా, అంటే జీసస్కి మేక అంటే ఇష్టం. మేక అంటే ఇష్టం. లార్డ్ ఇస్ మై షెపర్డ్ అసలు నాట్ బాండ్ అంటే మేక తప్ప జీసస్కి ఇంకేం. కరెక్ట్ చెప్పినావు. మనం ఎట్లా ఇంప్రెస్ చేద్దాం జీసస్? ఇప్పుడు జీసస్ వస్తారా పైనుంచి, మన ఇంటి ముందు నుంచి ఇట్లా వెళ్తుంటే మన ఇంట్లోకి రాగానే ఇట్లా మటన్ స్మెల్ వచ్చి జీసస్ ఇంప్రెస్ అయిపోవాలి. ఇక్కడ మటన్, పక్కన ఫిష్ స్మెల్ వస్తుంది, పక్కన బిర్యానీ కాదు. ఓకే, కానీ ఇప్పుడు ఫిష్ ఫ్రై పెట్టావు కదా, మరి జీసస్ ముళ్ళు తీయగలుగుతారా? జీసస్ చేప కడుపు నుంచి జోనాని బయటకు తీసుకొచ్చారు, ముళ్ళక లెక్క ప్రసన్న. నిజంగా కరెక్ట్, మనకి స్క్రిప్చర్స్ నాలెడ్జ్ బాగా ఉంది. స్క్రిప్చర్స్ అని మన కోసమే కదా రాసింది. ఏముంది అంటే చెప్తారు కదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని. అంటే ఏంటి? మనకి ల్యాక్స్ లో నాలెడ్జ్ ఉన్నట్టు. మనకి ల్యాక్స్ లో. అవును. తన్వి నీకు తెలుసా, జీసస్ 2000 years తర్వాత వస్తున్నాడు కదా, మనం ఎంత బాగా ఇంప్రెస్ చేయాలంటే అంత బాగా ఇంప్రెస్ చేయాలి. అవును, మనమే ఎట్లయినా జీసస్ ఇంప్రెస్ చేయాలి. నీకు తెలుసా, దేవుడు వెళ్ళిపోయేటప్పుడు ఆయన బట్టలు తీసుకెళ్ళిపోయాడంట. ఎందుకు? ఆయన బట్టలు చాలా కాస్ట్లీ, తెలుసా నీకు? అవునా? అయితే మనం కూడా ఒక మంచి షూట్ కొందాం జీసస్ కి. సూట్ కొని అత్తరు కొడితే నెక్స్ట్ ఈ క్రిస్మస్ కి అత్తరు కొడితే నెక్స్ట్ క్రిస్మస్ వరకు కూడా అత్తరు స్మెల్ రావాలి. అట్లా మనకు చాలా మంది కాంపిటీటర్స్ ఉన్నారు, జీసస్ వాళ్ళందరినీ పట్టించుకోకుండా మనం దానికి ఇంప్రెస్ అయిపోవాలి. జీసస్ ఇక్కడ రావాలి, మన డెకరేషన్స్ మొత్తం చూసి ఇంప్రెస్ అయిపోవాలి. ఇంప్రెస్ చేసేయాలి, మనమే ఇంప్రెస్ చేయాలి. మనం వెళ్ళి అరేంజ్మెంట్ చేయాలి. హాయ్ బ్రో, జీసస్ వస్తున్నాడు, జీసస్ కోసం మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దామంటావు? జీసస్కి ఫుల్ సర్ప్రైజ్ చేద్దాం బ్రో. ఇట్లా దేవునికి హెల్పింగ్ నేచర్ అంటే ఇష్టం కదా, అన్నదానం చేద్దాం. అన్నదానం అంటే ఇప్పుడు 2000 మంది ఉన్నారు, ఎట్లా సరిపోతాయి డబ్బులు? ఇప్పుడు నీ దగ్గర ఎన్ని? నా దగ్గర 500 ఉన్నాయి. 500 ఎక్కువ బ్రో, 400 తీసుకెళ్ళు ఫిష్ మార్కెట్కి. ఫిష్కి 2 చేపలు 5 తీసుకో.
5,000 మందికి పంచిపెట్టిండు. ఇక్కడ ఉన్న 2,000 మందే. సరే ఫుడ్ సరిపోయింది, మరి కూల్ డ్రింక్స్ ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 100 రూపాయలు ఉన్నాయి. స్టాల్స్కి వెళ్ళి వాటర్ క్యాన్ తీసుకెళ్ళి వాటర్ తోటి ద్రాక్షరసం చేసినప్పుడు కూల్ డ్రింక్ వెళ్ళకపోతే అసలు వీళ్ళందరూ ఒకరేమో మటన్ అంట. కాదు అప్పుడు మనుషులు కాబట్టి 12 గంపలు మిగిలే, ఇప్పుడు ఇప్పుడు అందరేమో ఒకరేమో చికెన్ ఒకరేమో మటన్ ఒకరేమో ఫిష్. మనం ఫేస్ చూపిద్దాం బ్రో. దేవుడు వచ్చేది ఫేస్ కి, మనం ఫేస్ చూపిద్దాం. అక్క నీకు ఒకటి తెలుసా? తెలియదురా. తెలుసుకోండి. ఇది జీసస్ 2000 years తర్వాత వస్తున్నాడు కదా, ఎట్లయినా జీసస్ ఇంప్రెస్ చేశాడు. అవునరా, జీసస్ అక్కడి నుంచి ఇలా వస్తారా, మనం ఈ ఏరియా మొత్తం ఫ్లవర్స్ తో నింపేద్దాం. జీసస్ ఒక్కొక్క స్టెప్ వేయగానే ఒక్కొక్క బల్బ్ ఇలా ఇలా వెళ్తుంది. అవునక్క, ఇక్కడ వెనకాల 60 feet క్రిస్మస్ ట్రీ పెట్టి 60 feet అంటే తెలుసా? తెలుసు. 60 feet క్రిస్మస్ ట్రీ పెట్టి అప్పుడు దేవుని ఇంప్రెస్ అయిపోతాడు. అప్పుడు దేవుడు అవునరా, అక్కడ బెత్లహేంలో జ్ఞానులు ఒక తారను చూసి వెళ్తారు కదా, అక్కడ బెత్లహేంలో ఉన్న తార మనం ఈ JCGMకి తెచ్చేద్దాం రా. అవునక్క. అక్క పశువుల పాక, అక్క పశువుల పాక ఎలా మర్చిపోయావు? అవునరా, బెత్లహేంలో అప్పుడు పశువుల పాక ఎలా ఉండదో ఇక్కడ అలా అరేంజ్ చేసి దేవుడు ఇలా రాగండి కన్నీళ్లతో చేయలేని మెమరీస్ అన్ని గుర్తొచ్చి కన్నీళ్లతో మీరు నాతో పరలోకంలో ఉందరు అంటారు. అప్పుడు మనం ఇద్దరం ఎవరిలో జిగ్గి జిగ్గి. అరే అవును, టైం అవుతుంది చూడు. 57, 58, 59. 59. అరే జీసస్ కాదు, జీసస్ చేతిలో ఎప్పుడు ఒక గొర్రె పిల్ల ఉంటుంది. ఎక్కడ ఉంది? వైట్ షర్ట్ కూడా లేదు. ఏమనుకుంటున్నా, అప్డేట్ జీసస్ ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చాడు. జీసస్ అప్డేట్ అయ్యి వచ్చినారు. ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. అవునురా, బ్లెస్ చేయండి జీసస్ మమ్మల్ని. మీరు ఇప్పుడు వరకు ఎన్నో చెప్తున్నారు, ఎన్నో చూస్తున్నాను. జీసస్ కోరుకునేది అది కాదు. భోజనాలు, మటను, జీసస్ చేతిలో గొర్రెపిల్ల ఉన్నట్టు గొర్రెపిల్ల కోరుకోడు, 60 feetల స్టారు కోరుకోడు. కానీ మీ హార్ట్, మీ ఫెయిత్, మీ లైఫ్ జీసస్ చూస్తాడు. మీదే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. దేవుడు ఇలా వీళ్ళు చేసినవన్నీ అవి కోరుకోడు. అవి ఇక లోకంలో మన పండుగ ఉంది కాబట్టి మనం చేసుకుంటాము. కానీ నీ హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకున్నాడు కాబట్టే ఆయన పరలోకమును విడిచి ఈ భూలోకానికి మనిషి కుమారుడిగా వచ్చి ఉన్నాడు. ఆ వచ్చి ఉన్న దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మీరు, మేము మీ హృదయాన్ని, జీవితాన్ని దేవుడికి ఇచ్చి దేవుడి కోసము మీరు వెలగబడి, దేవుడు ఎలాగైతే మన కొరకు, మన పాపముల కొరకు మనల్ని రక్షించాడు మన పాపం నుంచి, అలాగే మనము కూడా రక్షించబడిన మనము కొంతమంది వ్యక్తుల్ని మనం దేవుడి వైపుకు నడిపించినప్పుడు అదే దేవుడి కోరుకున్న నిజమైన క్రిస్మస్. నువ్వు నేను ఈ కొత్త సంవత్సరంలో అలా చేస్తామా? చేసి ఒక వ్యక్తికైనా సువార్త చెప్పి 2025వ సంవత్సరంలో JCGM, జీసస్ క్రైస్ట్ గాస్పల్ మినిస్టర్, పద్మానగర్ రింగ్ రోడ్డు ఈ చర్చికి నడిపిద్దామండి. వ్యక్తిగత సువార్త చేసి దేవుడు కోరుకునే వ్యక్తిగా, దేవుడు కోరుకునే హృదయాన్ని మనం కలిగి ఉందాము. తప్పు చేసేసాం, ఇప్పటి నుంచి డైలీ చేసుకెళ్ళాలి. చూశారు కదా, క్రిస్మస్ అంటే అందరూ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, క్లాత్స్, ఇంకా డెకరేషన్స్ అనుకుంటారు. కానీ ఈ క్రిస్మస్ రోజున మన హృదయంలో మన దేవుణ్ణి ఇన్వైట్ చేద్దాం. ఆయన మన కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి మన కోసం, మన పాపాలను తొలగించడం కోసం ఆయన ప్రాణాలను ఇచ్చారు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఉన్నారు. ఆయన ప్రాణాలు మన కోసం ఇచ్చారు. సో మనం కూడా ఆయనను ఎంతో ప్రేమించి ఆయన కోసం బతుకుదాం. థ్యాంక్ యూ.